మొట్టమొదటిసారిగా నిర్వహించే జాతీయ స్థాయి బైక్ రేసింగ్ పోటీలకు విశాఖపట్నం వేదిక అయింది. ఒక పండగ వాతావరణంలో విశాఖ నగరంలోని ఈ రేసింగ్లు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి విశాఖ పాత నగరంలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదిక అయింది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు అదే స్టేడియంలో ఉన్నాము. ఈ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ నేషనల్ బైక్ రేసింగ్ కాంపిటీషన్స్కి వేలాదిగా ప్రేక్షకులు చూసేందుకు వచ్చారు. అంతేకాదు ఈ పోటీల్లో పాల్గొనేందుకు 130 రాష్ట్రాల నుంచి, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 130 మంది క్రీడాకారులు ఈ కార్యక్రమంలో ఈ పోటీల్లో పాల్గొన్నారు. అంతేకాదు 3 అంతర్జాతీయ బైక్ రేసర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా ఆసక్తిగా ఈ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. ఈ కార్యక్రమం చూసేందుకు వచ్చినటువంటి ప్రేక్షకులు నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటిసారిగా అత్యంత దగ్గరగా ఆంధ్రప్రదేశ్లోని, అది విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమం జరగడంతో నిజంగా ప్రేక్షకుల్లో చాలా హర్షాతిరేకం వ్యక్తమవుతుంది. ఈ యొక్క కార్యక్రమం కోసం ఒకప్పటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అయినటువంటి ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదిక అవడం కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజులుగా ఈ స్టేడియం దేనికి ఉపయోగం లేకుండా అలా ఖాళీగా ఉండిపోయే పరిస్థితి కనిపించింది. అయితే ఇన్నాళ్ళ తర్వాత ఈ యొక్క జాతీయ స్థాయి బైక్ రేసింగ్కి ఉపయోగపడటంతో నిజంగా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ కార్యక్రమం చూడడానికి వచ్చిన ప్రేక్షకులను చూడొచ్చు. వేలాది సంఖ్యలో మొత్తం అన్ని గ్యాలరీస్ కూడా పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోయాయి. ఈ యొక్క రేసింగ్ నిజంగా చాలా ఆసక్తిగా జరుగుతున్నాయి. ఈ యొక్క రేసింగ్ కోసం అని చెప్పేసి జంపింగ్ ట్రాక్స్ కూడా ప్రత్యేకంగా మట్టి తెప్పించి, దాదాపు 100 లారీలతోటి మట్టి తెప్పించి ప్రత్యేకంగా జంపింగ్ ట్రాక్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం మనం చూడొచ్చు. ఈ కార్యక్రమం కోసం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శాప్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 130 మంది బైక్ రేసర్స్ పాల్గొన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బైక్ రేసర్స్. అంతేకాదు 3 అంతర్జాతీయ బైక్ రేసర్స్ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడంతో చాలా ఆసక్తి నెలకొంది. మొదటిసారిగా జరుగుతున్న ఈ ఈవెంట్ తోటి విశాఖ నగరం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే బైక్ రేసర్లతోటి సందడిగా మారిపోయినటువంటి విశాఖ నగరంలోని ప్రేక్షకులు ఈ చూసేందుకు ఈ కార్యక్రమం ఈ స్టేడియంకి వచ్చి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.